ప్రియాంక గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఆయుర్వేదిక్ మందుల షాప్ నడుపుతున్నారు కదా, మరి ఈ ఆయుర్వేదిక్ మందుల షాపు నడపాలనేటువంటి ఆలోచన మీలో ఎలా కలిగింది? సార్ మేము మా మదర్కి వచ్చేసి కాళ్ళ నొప్పులు, వాతము అటువంటి ప్రాబ్లమ్స్ ఉండే. మేము చాలా హాస్పిటల్స్ నాగ్పూర్, యవత్మాల్ కానీ లోకల్లో చాలా హాస్పిటల్లో చూపించాం సార్. అప్పుడు చూపించినప్పటికీ మెడిసిన్ వాడినప్పుడే తగ్గడం మళ్ళా ప్రాబ్లం ఉండేది. మా ఫాదర్ వచ్చేసి ఆర్ఎంపీగా చేస్తారు సార్. మా ఫాదర్ బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఆయుర్వేదిక్ మెడికల్ మందులు అయినా ఈ విధంగా పనిచేస్తే మంచిగా ఉంది రిజల్ట్ అని చెప్పేసరికి అమ్మకు మెడిసిన్ వాడడం జరిగింది. రిజల్ట్ మంచిగా రావడం, మా అమ్మకు నొప్పులు రిలీఫ్ అవ్వడం వల్ల మేము కూడా ఇది స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందువల్ల మేము కూడా మా నాన్న మరియు మా భర్త సహకారం వల్ల దీని గురించి మొత్తం తెలుసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం ప్లానింగ్ మొత్తం తెలుసుకొని ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ పెట్టడం జరిగింది సార్. ఇది మొత్తం హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ సార్. WHO ప్రామాణితమైన మందులు ఉంటాయి సార్. టోటల్ అన్ని అలోపతి లాగానే ఈ మెడిసిన్ అన్ని వ్యాధులకు కానీ మెడిసిన్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ మా దగ్గర వాడిన వాళ్ళకు కూడా మేము వచ్చేసి 15/3/2017లో స్టార్ట్ చేయడం జరిగింది మెడికల్. మేము వచ్చేసి మా దగ్గర ఫస్ట్ 1 year వాడిన వాళ్ళకు మంచిగా రిజల్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ కొద్దిగా కష్టమైనా సరే మంచి రిజల్ట్స్ రావడం వల్ల కస్టమర్లు రెగ్యులర్ గా రావడము, వాళ్ళ ద్వారా వాళ్ళే ప్రచారం అట్లా జరిగింది. మంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి అన్ని వ్యాధులకు. సోరియాసిస్, షుగర్, బీపీ, పైల్స్, ఆస్తమా, ఫీవర్ కానీ, లేడీస్ గైనో ప్రాబ్లం, అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్ దొరుకుతుంది సార్ మా దగ్గర. దీంతో పాటు చాలా మంది వాళ్ళ నొప్పులు కూడా తగ్గి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు నాది డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయి ఇంట్లోనే ఫ్రీగా పిల్లలతో ట్యూషన్ చెప్తూ ఉండేదాన్ని. ఈ ఆలోచన వల్ల నాకు కూడా ఇంట్లో ఉండకుండా మనం ఒక ఉద్యోగం చేసినలాగా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. డైలీ వచ్చి మళ్ళీ పేషెంట్లకు వాళ్ళకి తగ్గడము, రిజల్ట్ రావడము, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతే నాకు అదే సంతోషంగా భావిస్తున్నాను. నేను ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం వల్ల నేను ఒక సంతృప్తి పొందుతున్నాను దీంట్లో. మరి ముఖ్యంగా ఇక్కడికి ఏ ప్రాంతాల నుంచి వచ్చి మీ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకెళ్తుంటారు? సరే, ఇక్కడ వచ్చేసి మన ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు మహారాష్ట్ర నుండి నాందేడ్, మాహూర్ సైడ్ నుంచి కానీ, ఇటు పాండ్రకూడ, యవత్మాల్ సైడ్ నుంచి కానీ, ఇటు సైడ్ మన తెలంగాణ కరీంనగర్ నుండి ఇటు చుట్టుపక్కల వెళ్ళి విలేజెస్ వాళ్ళు మొత్తం మంది వస్తారు సార్. ఈ ఆయుర్వేదిక్ మందులు ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు మిగతా అలోపతి మందులు వేరే ఇతర మందులు ఉంటాయి కదా, హోమియో మందులు, అదేవిధంగా మరి ఈ ఆయుర్వేదిక్ మందుల ప్రాధాన్యత ఏమిటి? ఆయుర్వేదిక్ మందులు అనేవి సార్ మొత్తం మూలికలు, కందమూలాలు, చెట్లతోని, ఆకుల చూర్ణాలతోని తయారు చేయబడ్డాయి. ఇందులో వచ్చేసి కొన్ని చూర్ణాలు కానీ, లిక్విడ్స్, పౌడర్స్, ఆయిల్, జ్యూస్ల రూపంలో ఈ మెడిసిన్ అనేది ఉంటుంది. 3 to 6 months కోర్స్ ఇస్తాం సార్ ఆయుర్వేదం. వాళ్ళకు ఒక 15 days తర్వాత రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 15 days అనేది బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మన చెడు కొలెస్ట్రాల్, టాక్సిన్స్ మొత్తం ఒక 15 days బాడీ క్లీన్ చేస్తుంది సార్. 15 days తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆయుర్వేదిక్ షాప్ నడపడంలో మీరేమైనా శిక్షణ పొందారా? అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి అవగాహన ఉండాలి కదా, మరి మీరు ఎలాంటి శిక్షణ పొందారు? షాప్ వేసినప్పుడు అనేది మొత్తం ప్రాక్టీషనర్ ఆయుర్వేదిక్ డాక్టర్ 2-3 years ఇక్కడ పెట్టుకున్నాం సార్ ఆ డాక్టర్ని. మళ్ళీ ఈ కంపెనీ నుండి వచ్చేసి ఇక్కడ మీటింగ్స్, ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. మనకు ప్రొడక్ట్ గురించి మొత్తం వాళ్ళు వివరిస్తూ ఉంటారు సార్. మళ్ళీ ఆ ప్రొడక్ట్ గురించి నేను శిక్షణ తీసుకొని ఒక 2 months మొత్తం మీటింగ్స్ అటెండ్ అయ్యి శిక్షణ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా మనకు ఈ మొత్తం ప్రొడక్ట్ గురించి అవగాహన వచ్చేసింది సార్. ఏ ప్రొడక్ట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా అవగాహన వచ్చినాయి అంటారు. అవును సార్, పూర్తిగా మనకు ఏ డిసీజెస్కి ఏ ప్రొడక్ట్ యూజ్ అవుతుంది, ఇందులో మంచి మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ప్రస్తుతానికి ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి సార్? ప్రస్తుతానికి వచ్చేసి మా దగ్గర తులసి డ్రాప్స్ అనే పంచ తులసి ఉంటుంది. మళ్ళా జనరల్ అలర్జీకి సంబంధించినవి, షుగర్కి, బీపీకి, థైరాయిడ్, మోషన్ ప్రాబ్లం, అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, పొట్టకు సంబంధించిన వ్యాధులు, లేడీస్కి గైనో ప్రాబ్లం, లేడీస్ ప్రాబ్లంకి సంబంధించినవి, టోటల్ అన్ని డిసీజెస్కి మెడిసిన్స్ ఉంటాయి సార్. అంటే మరి ఈ మెడిసిన్స్ వాడినటువంటి ఎవరైతే రోగులు ఉంటారో మరి వారి పరిస్థితి ఎలా ఉంది, అంటే ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు? సార్ వాళ్ళు కొందరు పేషెంట్స్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్.
అంటే కొన్ని లాంగ్ డిసీజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎన్ని హాస్పిటల్ బయట తిరిగినా కూడా మెడిసిన్ వాడితేనే రిలీఫ్, మళ్ళా మెడిసిన్ మానేసేసరికి మళ్ళా ప్రాబ్లమ్స్ ఉండేవి. కొందరికి ఏమైందంటే వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా వాళ్ళకి తగ్గని సార్ మన మెడిసిన్స్ వల్ల, హర్బల్ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకు చాలా వరకు క్యూర్ అయినాయి సార్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తొందరగా పనిచేయకపోయినప్పటికీ, కొంచెం లేటుగా పనిచేసినప్పటికీ తర్వాత మనకు ఫ్యూచర్లో ఆ రోగాలు రాకుండా పూర్తిగా తగ్గిపోతాయి అంటారు. అవును సార్, ఖచ్చితంగా. ఫస్ట్ తొందరగా ఇమీడియట్లీ ఇది రిజల్ట్ లేకపోయినా 1 monthలో 2 monthsలో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది సార్ ఖచ్చితంగా. తర్వాత 6 months ప్రాబ్లమ్ని బట్టి, కొందరికి 1 year కూడా కోర్సు ఇచ్చే వ్యాధులు కూడా ఉంటాయి సార్. వాళ్ళకి కంటిన్యూ మెడిసిన్ వాడడం వల్ల ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా తగ్గిపోయి ఫ్యూచర్లో మళ్ళీ ఆ వ్యాధులు అనేటివి రాకుండా ఉంటాయి సార్. స్లోగా ఉంటుంది కానీ మంచిగా పనిచేస్తాయి అంటారు. ఖచ్చితంగా సార్. మరి ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కుటుంబంలో వచ్చేసి సార్ మా మామయ్య, అత్తమ్మ, మా ఆయన, నేను, పిల్లలు. మా ఆయనకు బ్రదర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారు సార్. అంటే పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు? మా పాప వచ్చేసి 5th class సార్, బాబు 3rd class. మరి పిల్లల కోసం ఏమైనా డబ్బులు ఏమైనా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఏమైనా జమ చేస్తున్నారా? అవును సార్, ఖచ్చితంగా సార్. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ స్టడీ కోసం కానీ పోస్ట్ ఆఫీస్లో దాచడం జరుగుతుంది. మరి పాప పేరు మీద ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఒక స్కీమ్ ఉంది కదా, సుకన్య సమృద్ధి స్కీమ్లో సార్ మంత్లీ మేము డబ్బులు కట్టడం జరుగుతుంది. అవును సార్. అంటే ఆ స్కీమ్ ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది సార్. పిల్లలకు అనేది యూజ్ అవుతుంది. వాళ్ళకి 18 years తర్వాత అనేది చదువుకు కూడా వాళ్ళకి డబ్బులు యూజ్ అవుతున్నాయి సార్. మనం హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మనం ఇప్పుడు డబ్బులు పెట్టలేమని అనిపిస్తే అవి డబ్బులు యూజ్ చేసుకోవచ్చు స్టడీకి, తర్వాత మ్యారేజ్కి కానీ యూజ్ అవుతుంది. చాలా బాగుంది సార్. ఇంకా మీ తోటి స్త్రీలకు మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉన్నాయా చెప్పండి. పురుషులతో పాటు మనం స్త్రీలను కూడా పట్టుదల, దృఢత్వం అన్నీ ఉంటాయి స్త్రీలలో కూడా. మనం కూడా చదువుకొని ఇంట్లో ఉండకుండా మనకు తోచిన ఏదైనా ఉద్యోగం కానీ బిజినెస్ కానీ దాని గురించి తెలుసుకొని అందరూ బయటకెళ్ళి మనం ఉద్యోగం చేయాలి అని నేను అనుకుంటున్నాను సార్. ఇంట్లో ఉండకుండా మనకు ఉపాధి లాగా ఉంటది, మళ్ళీ ఇంట్లో ఉంటే బోరుగా అలా కూడా ఉంటది. అందుకని మనం బయటకు ఏదో వర్క్ చేసుకుంటే మనకు మైండ్ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనకు ఒక ఉపాధి, డబ్బుతో పాటు డబ్బు, మళ్ళీ మనకు బోర్ రాకుండా ఇంట్లో ఒక ఉపాధిగా కూడా ఉంటది సార్. కాలక్షేపం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం దొరకాలి అంటే, చదువుకున్న ప్రతి స్త్రీలకి ఉద్యోగం దొరకాలంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కాంపిటీషన్ రంగం ఉంది కదా, అంటే పోటీతత్వం ఎక్కువ ఉంది కాబట్టి పోటీలో మనము నెగ్గాలంటే బాగా కృషి చేయవలసి ఉంటుంది. ఎంత కృషి చేసినప్పటికీ మనకు కొన్నిసార్లు మనకు విజయం సాధించలేని పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటప్పుడు కూడా ఇప్పుడు వాటి కోసం ఎదురు చూడకుండా ఎంతోమంది చదువుకున్న యువత కాలాన్ని వృధా చేయకుండా వారికి తోచినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిదంటారు. అవును సార్, ఖచ్చితంగా సార్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అందరికీ ఉద్యోగం రావాలంటే కష్టం సార్. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం అనేది చాలా కష్టంగా మారింది. ఇప్పుడు మనం ఇంట్లో చదువుకొని ఖాళీగా ఉండకుండా మంచి కంపెనీలో, బాగా కంపెనీస్ అయిన ఉద్యోగం, ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా బాగుంటాయి సార్. అయ్యో నేను ప్రైవేట్ జాబ్ చేయను అలా అనుకోకుండా మనకు తోచింది, మనకు కంఫర్ట్ గా అనిపించింది ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదో ఉద్యోగం చేయాలి సార్. మరి ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరు సంపాదించినా కానీ సరిపోని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఖర్చులన్నీ సరిపోవాలి, ఇల్లు బాగా నడవాలి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, అన్నీ ఉండాలి అంటే మనకు భార్యాభర్తలు పనిచేస్తే కూడా మంచిదే అంటారు. కొంతమంది ఇప్పుడు ఇంట్లో ఉద్యోగాలు చేయనీయరు, పనులు చేయనీయరు. మరి కొంతమంది భర్తలు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఇట్లాంటి వాటికి మీకు చెప్పిన సందేశం ఏంటి? అట్లా ఏముండదు సార్. మనం వాళ్ళతో పాటు మనం కూడా బయటకు వెళ్ళి మనం వర్క్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ జనరేషన్లో రోజులు గడిచిన కొద్దీ ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. పిల్లల చదువులు, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఉద్యోగం, మన లైఫ్ కానీ వాళ్ళది బాగుండాలంటే ఖచ్చితంగా ఇద్దరు
ఉద్యోగం జాబ్ అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో ఉండి కూడా చేసే పనులు సార్, కుటోమేషన్ కానీ, ఎంబ్రాయిడరీ, చాలా రకాల ఉపాధి ఉన్నాయి సార్. పనులు బాగా ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం సార్, తప్పకుండా. నేను కూడా అలా ఎప్పుడు అనుకోలేదు, కానీ అది అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలనుకున్నాం. మా నాన్నగారు కానీ, మా భర్త సహకారం వల్ల, మా మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం వల్ల మెడికల్ నడపడం జరుగుతుంది సార్, హర్బల్ ఆయుర్వేదం. మరి ఈ షాప్ వల్ల మీకు ఎంత ఆదాయం లభిస్తుంది ఒక నెలలో? అన్ని ఖర్చులు పోను. 15,000 పైననే సంపాదిస్తున్నాను సార్ నేను నెలకి. అన్ని ఎవరి ఖర్చులు దగ్గర పోను. పని చేయకుండా మీరే స్వయం ఉపాధి కోసం ఈ షాప్ నడుపుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నారంట. అవును సార్, అవును, ఖచ్చితంగా. నాకు అది కూడా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడ ఎవరి దగ్గరనో పని చేయకుండా మనమే సొంతంగా మనము వర్క్ చేసుకొని డబ్బుతో పాటు మనకు కాలక్షేపంగా ఉంటది, మరి డబ్బులు కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇతర వ్యాపకాలు కూడా ఉండకుండా కాలక్షేపం జరుగుతుంది, దాంతో పాటు మనకు డబ్బు కూడా లభిస్తుంది. అవును, ఇప్పుడు వేరే దగ్గర మనం జాబ్ చేసడం తప్పులేదు, అలా అంటలేను. మనం ఎక్కడైనా చేయొచ్చు, కానీ వేరే దగ్గర చేయకుండా మన సొంత ఉపాధి బిజినెస్ పెట్టుకొని మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం సార్. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం కష్టమవుతుంది కాబట్టి మన పిల్లలు, మన భవిష్యత్తు ఖర్చులు పెరిగిపోయినాయి సార్. అందుకని మనం అన్ని విధాలుగా మన పిల్లలకి యూజ్ అవుతుంది, మనకు యూజ్ అవుతుంది. ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం, ఉద్యోగం ఏదైనా చేస్తేనే ఇప్పుడు మన లైఫ్, అందరి లైఫ్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఆయుర్వేద ఏదైతే మందులు ఉన్నాయో, ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన మందుల్లో ఎన్ని రకాలైనటువంటి వ్యాధులకు నయమయ్యేటువంటి మందులు అందుబాటులో ఉన్నాయంటారు ఇక్కడ? సరే, ఇప్పుడు ప్రస్తుతానికి 200 వ్యాధులకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. 2017లో స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ప్రొడక్ట్ అనేది తక్కువ ఉండే, తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్ది ప్రొడక్ట్ అనేది, కొత్త ప్రొడక్ట్ రావడం, కొత్త వ్యాధులకు కానీ అట్లా పెరగడం, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, మన హెల్త్కి సంబంధించి మెడిసిన్తో పాటు బ్యూటీ ప్రొడక్ట్ సార్, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్, బ్యూటీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మొత్తం ఆయుర్వేదంలో లభిస్తాయి సార్. ఆయుర్వేదిక్ మందుల్లో కోవిడ్కి సంబంధించిన మందులు ఏమైనా ఉన్నాయా? అవును సార్, ఖచ్చితంగా సార్. కోవిడ్ నుంచి కూడా మా బిజినెస్ అనేది పెరగడం జరిగింది సార్. కోవిడ్ అప్పుడు ఇమ్యూనిటీ పవర్ కోసం చాలా మెడిసిన్స్ వాడడం జరిగింది సార్. గిలోయి టాబ్లెట్స్ కానీ, ఇమ్యూన్ పవర్ టాబ్లెట్స్ కానీ, తులసి కానీ, హల్దీ కానీ, ఈ ప్రొడక్ట్స్ మొత్తం మేము కరోనా టైంలో చాలా సేల్ చేశాం. చాలా మందికి కరోనా నుండి కోలుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్, సంతోషంగా ఉన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయుర్వేదిక్ మందులకు సంబంధించిన షాప్ నడుపుతూ స్వయం ఉపాధి పొంది ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయాలు మా శ్రోతలకు చాలా వివరంగా తెలియజేశారండి. నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.